స్వామి, ఈ అయ్యప్ప స్వామికి పూజ చేసేటప్పుడు ఈ పూలని అంటే బంతి పూలు ఇలాంటి వాటిని చామంతి పూలైనా సరే తుంచి వాడుతూ ఉంటారు. ఇలా తుంచి వాడొచ్చంటారా? లేదమ్మా. ఏ పూజా కార్యక్రమంలో అయినా ఆ! పూలను అనేది తుంచకూడదమ్మా. హ్మ్. మనకు పూలకున్న కాడలను తీయమని చెప్పాము. హ్మ్. అంతేకానీ, ఆ పూలను తుంచి అవి స్వామివారికి సమర్పించమని ఎక్కడ చెప్పలేదమ్మా. ఏ పువ్వైనా గానీ సరే, తాను దేవుడికి చెందాలే, హ్మ్. హ్మ్. తను దేవుడి పాదాలకు వెళ్ళాలే హ్మ్. అనే ఉద్దేశంతో ఉంటుందన్నమాట. ఏ పువ్వైనా కానీ సరే. అటువంటప్పుడు ఆ పువ్వు కొన్ని వారి పాదాల దగ్గరికెళ్ళిపోతాయి. ఎవరి పాదాల దగ్గరికి? దేవుడి పాదాలు. ఆ! స్వామివారి పాదాలు. కొన్ని ఆ స్వామివారికి మెడలోకి వెళ్తాయి. కొన్ని ఆ స్వామివారి యొక్క తలలోకి వెళ్తాయి. ఆ స్వామివారి అలంకరణలోకి వెళ్తాయి. అవన్నీ కూడా చాలా సంతోషిస్తాయి. కానీ ఎప్పుడైతే మీరు తుంచుంటారో, అది హ్మ్. మొత్తం రెక్కలు రెక్కలుగా చించేసి హ్మ్. మీరు వాడింటారో, అవన్నీ కూడా బాధపడతాయంట. నేను ఆ స్వామివారి చెంతకు వెళ్ళలేకపోయాను అని బాధపడతాను. అలాంటివి చుంచి మీరు ఎగరవేసి వాటిని తొక్కుతూ చేశారనుకోండి, అవి ఇంకా బాధపడతాయంట. ఎందుకంటే ఆ స్వామివారి నేను సేవలో లేకపోయాను అని చెప్పేసి. కాబట్టి ఏ పువ్వునైనా కానీ తుంచి ఆ యొక్క స్వామివారికి సమర్పించొద్దు. అలా సమర్పిస్తే తుంచినటువంటి దోషముల మనకు వస్తుందంట. కాబట్టి పూలను తుంచకుండా కాడలను తీసి ఆ స్వామివారికి సమర్పించి పూజలు చేసుకోవచ్చమ్మా. ఏ పూజ అయినా. అయ్యప్ప స్వామి పూజ అనే కాదమ్మా. ఏ పూజా కార్యక్రమంలో అయినా. అయినా. మేము అలంకరణ చేసుకోవాలనుకుంటున్నాం స్వామి అలంకరణ. మీకు అలంకరణకు ఒక 4 పూలుంటే 4 పూలే పెట్టుకోండి. పూలను మాత్రం తుంచొద్దు. పూల మాలలు మీకు 4 కాకపోతే 40 తెచ్చుకోండి. ఓకే. కానీ వాటిని తుంచి మాత్రం చేయకూడదు. స్వామి